Cancer Healer Center, a new beginning. 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ ఒక్క ఓటమికి కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్న కేసీఆర్. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించిన సర్కార్. బులెటిన్ లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. ఒక్క ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదని కేసీఆర్ అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అని గుర్తు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజల కోసం పోరాటం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీపై ఇందులో చర్చించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామన్న కేసీఆర్ ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ అన్నారు. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ కు కేసీఆర్ 7 నెలల తర్వాత వచ్చారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఉనికి ఉండదని తెలిపారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధుంటే అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యలపై చర్చించేవారని చామల అన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప రాష్ట్రానికి మేలు జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను సీఎం రేవంత్ రెడ్డి భర్తీ చేస్తారని తెలిపారు. లోపాయికారి ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ సహాయ సహకారం అందిస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. గడిచిన 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి తెలంగాణ సర్కార్ ఉపశమనం కల్పించింది. వారి కోసం ఎల్ఆర్ఎస్ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సెక్రటేరియట్ లో ఎల్ఆర్ఎస్ పై సమీక్ష నిర్వహించారు. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లింపు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. కులగణన సర్వేలో తమ కుటుంబం పాల్గొనడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు కేటీఆర్. ఎన్నికల అఫిడవిట్ లో తమ కులంతో పాటు ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్యాచరణ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక సరిగ్గా చూడకుండా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కమిషన్ రిపోర్టులో లోపాలు సరిచేయాలని తాము సీఎంకు సూచించడం వల్లే కమిషన్ గడువు పొడిగించాలని తెలిపారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్తో మందకృష్ణ భేటీ అయ్యారు. అన్ని కులాలకు సమన్వయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. మతాలను రెచ్చగొడుతూ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. తెలంగాణ కన్నా ముందే ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏపీలో ముస్లిం ఉద్యోగులకు ఎందుకు వెసులుబాటు ఇచ్చారని పొన్నం ప్రశ్నించారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నడుచుకుంటే వారికి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గతే పడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈటెల ప్రచారం నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈటెల ఆరోపించారు. ఏపీలో మిర్చి మంటలు. మిర్చిపై చంద్రబాబు సమీక్ష. గుంటూరు మిర్చి యార్డ్ సందర్శించిన జగన్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. మిర్చి ధరలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ నిధి కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. ఎగుమతులు నిలిచిపోవడంతో ధరల్లో తేడా వచ్చిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 2023-24లో క్వింటా ధర 20,000 పలికిందని, ప్రస్తుతం 11,500గా ఉందని కేంద్రానికి రాసిన లేఖలో సీఎం వివరించారు. 3 పేజీల ఈ లేఖలో రాష్ట్రంలో మిర్చి సాగు వివరాల పట్టిక కూడా పొందుపరిచారు.
మిర్చి కొనుగోళ్లు రైతుల ఇబ్బందులపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. గత 10 ఏళ్లుగా ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయంటూ అధికారులతో చర్చించారు. రేపటి ఢిల్లీ పర్యటనలో మిర్చి ధరలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నివాసానికి గుంటూరు మిర్చి ఆడు కూతవేటు దూరంలో ఉన్న రైతులపై ఆయన కనికరం చూపడం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గుంటూరు మిర్చి యార్డ్ను జగన్ సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటా మిర్చి ధర 21,000 నుంచి 27,000 రూపాయల వరకు పలికిందని తెలిపారు. ఇప్పుడు 10-11,000 మాత్రమే పలుకుతోందన్నారు. విపక్ష నేతకు కనీస భద్రత కల్పించరా అని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా మిర్చి యార్డుకు వచ్చి రైతుల కష్టాలను చంద్రబాబు తెలుసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. జగన్ మిర్చి యార్డ్ టూర్ పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో క్వింటా ధర 12,000 ఉంటే మార్కెట్ ధరను 7,000కు జగన్ నిర్ణయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మద్దతు ధర నిర్ణయిస్తే అంతకు మించి ఎక్కువ ధరకు కొనరని, ధర ఫిక్స్ చేయలేదని స్పష్టం చేశారు. జగన్ ఒక్కసారి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి ₹1 కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తప్పుపట్టారు. జగన్ భాష, ఆలోచన ఎప్పటికీ మారదని మరోసారి రుజువైందన్నారు. 11 సీట్లే ఇచ్చినా అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఈసారి 11లో నుంచి 1 తీసేస్తే సరిపోతుందన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలు తిరస్కరించినా ఇంకా తప్పుదో పట్టించే విధంగా వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. వైసీపీకి చెందిన దళిత నేతలు జైల్లో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శించారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది, రాజకీయాలు చేయొద్దని చెప్పిన గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల వేషాల్లో వైసీపీ నేతలను పంపించి నానాయాగి చేశారని ఆరోపించారు. ఆయనకేదో రైతులపై ప్రేమ ఉన్నట్లు, ఇక్కడేదో అన్యాయం జరుగుతోందన్నట్లు విమర్శలు చేయడాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీని జగన్ పరామర్శించడం విడ్డూరమని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. ఒక దొంగ మరో దొంగను పరామర్శించడానికి వెళ్లారని ఆరోపించారు. జైల్లో మంచం, బిర్యానీ కావాలని వంశీ అడుగుతున్నారని తెలిపారు. జైలు ఎలా ఉంటుందో వంశీ ఇప్పుడైనా తెలుసుకోవాలని అన్నారు. జగన్ మాటలు వింతగా ఉన్నాయని సంధ్యారాణి తెలిపారు. విజయవాడ జీజీహెచ్ ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డుతో పాటు ఆర్థో, ఈఎన్టీ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు. కొరత దృష్ట్యా సిబ్బంది నియామకాలు చేపడుతున్నామని వివరించారు. గతం కంటే పరిస్థితులు ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయన్నారు. యాదగిరిగుట్టలో స్వర్ణ విమాన గోపుర సంప్రోక్షణ ఉత్సవాలు. శ్రీశైలంలో మొదలైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏపీలో నవోదయం ప్రారంభం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారతీయ వేదాంత సిద్ధాంతాలపై హైదరాబాద్ ఇఫ్లూలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. భారతదేశానికి ఉన్న వినూత్న గురు శిష్య సంప్రదాయాన్ని నిలబెట్టి రాబోయే తరాలకు అందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం ఖాయమని మంత్రులు పార్థసారథి, రవికుమార్ అన్నారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అందుతోందని మంత్రులు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు ఇవి జరుగుతాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 1 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కనీసం 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి శ్రీశైలంలో నిత్య వాహన సేవలు నిర్వహిస్తారు. పౌర సరఫరాల శాఖలో ఇక కాగిత రహిత పరిపాలన ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వచ్చే ఖరీఫ్ నాటికి దేశంలో ఏపీ నంబర్ 1 గా ఉండేలా సివిల్ సప్లై డిపోలు, డిఎంలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒకే నిర్ణయంతో ముందుకు సాగాలని మనోహర్ సూచించారు. ఏపీని నాటుసారా రహితంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దానికోసమే నవోదయం 2.0 కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంత్రి బాలవీరాంజనేయ స్వామితో కలిసి ఈ కార్యక్రమాన్ని కొల్లు రవీంద్ర ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
వివిధ కేసుల్లో విశాఖపట్నంలో సీజ్ చేసిన వాహనాలను కోర్టు ఆదేశాలతో వాటి యజమానులకు అందజేశారు. పోలీస్ వెహికల్ హ్యాండోవర్ మేళా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. 152 వాహనాలను వాటి యజమానులకు అందజేశారు. ఛత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మరో మావోయిస్టు మిలీషియా కమాండర్ మడకం రామ లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలిపారు. ఇతనికి పోలీసులు పూల బొకే, పండ్లు అందజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామని అడిషనల్ ఎస్పీ జగదీష్ తెలిపారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా రేపు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం. ఢిల్లీలో కొత్త ఆర్ఎస్ఎస్ కార్యాలయం ప్రారంభం. టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆమెను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం పదవి కోసం పోటీపడ్డ పరమేశ్ వర్మనే రేఖా గుప్తా పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రేఖా గుప్తా గతంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007, 2012లో ఆమె ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అత్యంత ఉత్కంఠ మధ్య ఢిల్లీ సీఎం ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి పార్టీ తరపున పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కడ్ వ్యవహరించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం పదవి కోసం పోటీపడ్డారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న పరిశీలకులు చివరకు రేఖా గుప్తా వైపు మొగ్గు చూపారు. సీనియర్ నేత విజేందర్ గుప్తాను బీజేపీ నాయకత్వం ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేయనుంది. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు సాధారణ ప్రజలను కూడా అతిథులుగా బీజేపీ ఆహ్వానించింది. ఢిల్లీలోని జేజే మురికివాడలు, క్లస్టర్స్ ప్రధానులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆహ్వానం పంపింది. గిగ్ వర్కర్స్ ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదాన్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 30,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు ప్రారంభించారు. ఢిల్లీ జేండేవాలా ప్రాంతంలో 150 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 10 అంతస్తుల్లో 3 టవర్లుగా ఈ భవనం ఉంటుంది. కేశవ్ కుంజ్ అని నామకరణం చేసిన ఈ భవనంలో 3 బ్లాకులకు సాధన, ప్రేరణ, అర్చన అని పేర్లు పెట్టారు. ఇందులో 300 గదులున్నాయి. 5 అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు చేశారు. దాదాపు 75,000 మంది దాతలు అందించిన డబ్బుతో దీన్ని నిర్మించారు. ఇందులో 3 ఆడిటోరియంస్ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జ్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఖర్గే హెచ్చరించారు. పార్టీలు మారే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఇతరులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని కర్ణాటక లోకాయుక్త పోలీసులు తెలిపారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా జలాలు తీవ్రంగా కలుషితమయ్యాయన్న వార్తల్లో నిజం లేదన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కుంభమేళాపై విపక్షాల విమర్శలను అసెంబ్లీలో ఆయన తిప్పికొట్టారు. త్రివేణి జలాలు పుణ్యస్నానాలు చేయడానికి మాత్రమే కాదు, ఆచమనానికి ఉపయుక్తమని స్పష్టం చేశారు. నీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎన్జీటీ నివేదిక సాకుగా చూపించి కొంతమంది కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని యోగి మండిపడ్డారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాటకు భద్రతా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకపోవడం, మిస్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యమే కారణమని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఏర్పరచుకున్న నిబంధనలను రైల్వే శాఖే ఉల్లంఘిస్తే ప్రయాణికుల భద్రత ఎక్కడ ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డు, భారతీయ రైల్వేకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 26న జరగనుంది. 18 ఏళ్లు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో ఇది తొలి అడుగు అన్నారు.
ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీని కలిసిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ నకిలీ కాలర్ ఐడి యాప్స్ ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశం. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. దేశం కోసం ప్రధాని మోదీ దార్శనికత అద్భుతంగా ఉంటుందని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. మోదీ తన ఫ్రెండ్ అని అభివర్ణించారు. భారత పర్యటనలో ఉన్న సునాక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసానికి వచ్చారు. కాలర్ ఐడి పేరుతో తారుమారు చేసే యాప్స్ ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28 లోపు ఈ పని చేయాలని, లేని పక్షంలో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ ఉంటాయని సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వం హెచ్చరించింది. ఫోన్ స్కామ్స్, డిజిటల్ మోసాలు అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుంభమేళా కాదు, అది మృత్యు కుంభమన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను జ్యోతిర్మఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి సమర్థించారు. 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డం మిస్ మేనేజ్మెంట్ కాక ఇంకేంటని ప్రశ్నించారు. స్నానం కోసం విడుదల చేస్తున్న నీటిలో మురుగు కూడా ఉందని తెలిపారు. శివరాత్రి 3వ రోజు వేడుకల్లో భాగంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ప్రత్యేక భస్మహారతి ఇచ్చారు. భస్మహారతికి ముందు శివలింగానికి ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. హారతి తర్వాత మహాకాళేశ్వరుణ్ణి అద్భుతంగా అలంకరించారు. స్వామివారిపై శేషనాగును ఏర్పాటు చేశారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభాన్ని పురస్కరించుకొని ఐసీసీ ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇప్పటి వరకు నెంబర్ 1 పొజిషన్ లో పాక్ ఆటగాడు బాబర్ అజమ్ ఉన్నారు. శుభ్మన్ గిల్ కు 796 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. 3వ స్థానంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచారు. వరుసగా 3వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ నిరుత్సాహంతో మూసింది. ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్ లో ప్రారంభ లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు క్షీణించాయి. సెన్సెక్స్ లో 18 షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్సీ నిఫ్టీ 50లో సగం షేర్లు నేలచూపులు చూశాయి. Cancer Healer Center, a new beginning.